మీలో ఎంతమందికి ఇష్టం బొబ్బరిగాయలు నాటుకోడి పులుసు? అది ప్రాసెస్ చూసేద్దాం. నాటుకోడి కేజీ తీసుకున్నాను. పసుపు, ఉప్పు, కారం మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి వేరే కళాయిలోకి ధనియాలు, చెక్క, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, చెక్క వేసి దోరగా వేయించుకొని లాస్ట్కి గసాలు వేసుకొని చిటపటలాడాక మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే జార్లో 4 ఉల్లిపాయలని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని 2 లీటర్లు వాటర్ పోసుకొని 30 మినిట్స్ ఉడికించుకొని ముందుగా పెట్టుకున్న మసాలా, కొబ్బరి పొడి, చికెన్ మసాలా, కరివేపాకు వేసి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని